ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారికి ఈరోజు మల్లేసును బంగి మల్లేసు అనే నన్ను కిడ్నాప్ చేసినట్లుగా ఫిర్యాదు వచ్చినట్లుగా తెలిసింది. అయితే ఎమ్మెల్యే తోబుదెర్తి ప్రకాష్ రెడ్డి అన్నగారి సమక్షంలో మరి నేను ఏదో పని మీద వెళ్ళి కలవడం జరిగింది. దాని విషయంలో ఎమ్మెల్యే అన్నగారు కూడా మీరు కండువా వేసుకోండి అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వైఎస్ఆర్ పార్టీ కండువా వేయడం జరిగింది. సరే, దీన్ని పరిణామాల్ని వాట్సాప్లో షేర్ చేయడం వెంటనే మా గ్రామస్తులు నన్ను వైసీపీలోకి పోయినట్లుగా చూసి దిగ్బంధితికి లోనై 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు నిజంగా అస్వస్థతకు గురైనట్లుగా నా భార్య వంగి రేణుక సర్పంచ్, నేను మాజీ సర్పంచ్, ఆమె కూడా అస్వస్థతకు గురై ఇంట్లో పడిపోయినట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని మరి నేను కూడా అనంతపురము ఎక్కడైతే సీకేపల్లిలో కండవా వేసుకొని అనంతపురం రావడానికి గంటన్నర సమయం పట్టింది. ఈ సమయంలో వాట్సాప్లో వచ్చినటువంటి ఆ యొక్క సమాచారాన్ని అందుకున్నటువంటి గ్రామస్తులు కూడా నాతో చాలామంది ఫోన్ కాల్స్ మాట్లాడారు. ఆ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ సమయం లేక నేను కూడా రాత్రి ఇంటికి చేరుకోకుండా నాకేదో సంబంధించినటువంటి మరి వాళ్ళతో నైట్ అక్కడ ఉండి మరి పొద్దున్నే మా గ్రామస్తులు నేను ఇంటికి వెళ్ళిన వెంటనే దాదాపు ఒక 300 మంది మా గ్రామస్తులు మా ఇంటికి చేరుకోవడం జరిగింది. సర్పంచ్, నేను మాజీ సర్పంచ్, మా ఇంటికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు జరిగినటువంటి సంఘటనల మీద చర్చిస్తూ బాగా ఇబ్బంది పడినట్లుగా నాకు అనిపించి, సరే జరిగిన విషయం అయితే నిజమే, నేను గత వారం కింద తోబుదెర్తి చంద్రశేఖర్ రెడ్డి అన్న గారిని ఒక ల్యాండ్ విషయం మీద కలవడం నిజమే. నేనే కలిసి అన్న ఇట్లుంది అని చెప్తే ఆయన కూడా సాధ్యమైనంత వరకు మాకు అవకాశం ఉంటే సాయం చేస్తాడని చెప్పాడు. ఏదో ఒక ల్యాండ్ విషయం మీద, ప్రభుత్వ ల్యాండు, అది నిజంగా మాకు హక్కుగా రావాల్సినటువంటి ల్యాండ్ విషయము, చేస్తాము అవకాశం ఉంటే అని చెప్పడంతో నేను కూడా ఈ విషయాన్ని రాజశేఖర్ రెడ్డికి చెప్తే ఆయన కూడా స్పందించాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా ఒకసారి కలవమన్నాడు. కలిస్తే నిన్న అనుకోకుండా జరిగిన దానికే నేను కూడా ఎట్లా నువ్వు తెలుగుదేశం తరఫున 2 సార్లు నువ్వు ఒకసారి నీ భార్య ఒకసారి గెలిస్తే నేను కాదని పోతారన్నా అని చెప్పి బాధపడడంతో నేను కూడా రియలైజ్ అయ్యి నిజంగా నేనేదో పొరపాటు చేసినానేమో అని చెప్పి అనుకొని ఈ విషయాల్ని మళ్ళీ వెంటనే గ్రామస్తులతో చర్చించిన వెంటనే మా పరిటాల అక్క సునీతమ్మ అక్క, అదేవిధంగా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ వాళ్ళ ఇంటికి వెంటనే రావడం జరిగింది. అక్క లేకపోవడంతో శ్రీరామ్ బాబును కలిసి విషయాలన్నీ చెప్పుకుంటే ఆయన కూడా పెద్ద మనసుతో అన్న ఏం జరిగినా అంతా కుటుంబ సభ్యులే, మనకు రాజకీయంగా ప్రత్యర్థులే కానీ ఎవరు కూడా శత్రువులు కాదు, మరి ఒకవేళ ప్రకాష్ రెడ్డి దగ్గరకో చందు దగ్గరకో లేదంటే రాజశేఖర్ రెడ్డి దగ్గరకు పోయిందానికి తప్పు పట్టలేదు, కండవా వేసుకున్నారని చెప్పి ప్రజలు నాకు ఫోన్ చేసినాక మేము కూడా మా కుటుంబ సభ్యుడు ఇట్లా పోయినాడని చెప్పి బాగా బాధపడినాం. మేము కూడా అసమ్మతికి లోనైనాము. ఇది నిజమా కళ అని అనుకున్నాం. మరి మళ్ళా తెలిసి గ్రామస్తులతో రియలైజ్ కావడంతో నువ్వు మా ఇంటికి వచ్చావు, నిజంగా నీకు ఇష్టం ఉంటే నువ్వు పార్టీ కోసము గత 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వ్యక్తివి, మరి నీకు ఇష్టం ఉండి వచ్చావా లేకుంటే ఎవరైనా బలవంతంతో వచ్చావా అంటే లేదు బాబు, నేను రియలైజ్ అయినాను, ఈ విషయం తెలుసుకొని నేను కూడా పశ్చాత్తాపడి మళ్ళా మీ దగ్గరికి వచ్చానని చెప్తే స్వాగతించాడు. తమ్ముడు కూడా శ్రీరామ్ బాబు స్వాగతించాడు. అక్క లేకపోవడం అని చెప్పి ఇంతవరకు అక్క శ్రీమతి పరిటాల సునీతమ్మ గారి ఇంట్లోనే ఉండడం జరిగింది. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నా కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయలేదు. అదేవిధంగా మా గ్రామస్తులైనటువంటి గ్రామ పెద్దలు యాతం మల్లికార్జున, జయశంకర యాతం, పోతలయ్య కన్వీనర్, అదేవిధంగా ఎంపీటీసీ ఎక్స్ ఆదినారాయణ, మరి నా కుమారుడు, ఇంకా మా శ్రేయోభిలాషులంతా కూడా దాదాపు 300 మంది ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోయినాక మాకు పోలీసులకి ఫిర్యాదు చేసినట్లుగా కంప్లైంట్ రావడంతో మేము మాత్రం ఇక్కడ కూర్చొని నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను క్షేమంగానే ఉన్నాను, నా ఇష్టపూర్వకంగా వచ్చాను అనే విషయాన్ని
మీకు పోలీస్ ఆఫీసర్లకు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.